Hello, guys. Welcome to another episode of Locker Room. This is Abhinay and Chari. అండ్ ఈరోజు మనం మాట్లాడుకునే పోయే టాపిక్ ఇస్ ఐపీఎల్ అనగానే ఇంకా టైం ఉంది కదా, ఏంటి ఇప్పుడే మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో. ఐపీఎల్కి ఆప్షన్ December 13, 15 అవుతుంది. అండ్ అంతకుముందు టీమ్స్ అనేవి వాళ్ళ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు అండ్ చాలా ట్రేడ్స్ కూడా అవుతుంటాయి. సో ఈ ట్రేడ్స్లో ఇంకా ఏది ఒఫిషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఎక్సైటింగ్ స్పైసీ రూమర్స్ దట్ ఆర్ కమింగ్ అప్. సో లెట్స్ ఫస్ట్ స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ దట్. ఈరోజు వీడియో మొత్తం ఏది అఫీషియల్ న్యూస్ కాదు, అన్నీ మేము గాసిప్ రూమర్స్ వీటి గురించే మాట్లాడుకోబోతున్నాం. సో వీఆర్ గోయింగ్ టు బీ వెరీ క్లియర్ అబౌట్ దాట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనోడు ఇప్పుడే చెప్పాడు December 13, 15 అని అంటున్నారు మోస్ట్లీ. అండ్ లాస్ట్ డే ఆఫ్ అనౌన్సింగ్ ద రిటైన్డ్ లిస్ట్ అండ్ ఆల్ ఇస్ November 15th. November 15th కల్లా రిటైన్ చేసేయాలి, అదే రిటైన్ లిస్ట్ చెప్పాలి అనేది ఉంది. ఓకే, ఇప్పుడు ట్విట్టర్ ఓపెన్ చేసానా, లేకపోతే ఈ వాట్సాప్లో కొన్ని అప్డేట్ గ్రూపులు ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరికి నచ్చిన వాళ్ళు. కొన్ని అయితే చూడగానే మరీ అతిగా లేదు అన్నవి ఉన్నాయి, కొన్ని ఏమో పాసిబుల్ అవ్వచ్చు అనేవి ఉన్నాయి. అండ్ సిచ్యువేషన్ ఎలా ఉండిందంటే, నేను ఒక టీం ఎగ్జాంపుల్గా చెప్తా. సిఎస్కే లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది మెగా ఆప్షన్, నేను సిఎస్కే నుంచి గమనించింది ఏంటంటే, ఫస్ట్ 4-5 గేమ్స్ అయ్యేసరికి సిఎస్కేకి ఐడియా వచ్చింది. ఓకే, మనం ఏదో లఫడా చేసాము, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడ్డాలు ఇలాంటి, విజయ్ శంకర్లు ఇలాంటి వాళ్ళని తీసుకున్నాం కానీ పని అవ్వట్లేదు అని చెప్పి మధ్యలోనే చాలా ఈ ఇంజురీ రిప్లేస్మెంట్లు, ఆయుష్ మాత్రే, డివాల్డ్ బ్రేవిస్, ఇలా చాలా మందిని తీసుకొచ్చి ఏవో చేయడం మొదలుపెట్టారు వాళ్ళు ఆల్రెడీ. సో సిఎస్కే, ఆర్ఆర్, కేకేఆర్ లాంటి టీమ్స్ చాలా యాక్టివ్గా న్యూస్లో వినిపిస్తున్నాయి. అండ్ దెన్ దెర్ ఈస్ ఆఫ్ కోర్స్ ఎస్ఆర్హెచ్, ముంబై విల్ ఆల్వేస్ బి దేర్. ముంబై ఈజ్ లైక్ దేర్ ద మేజర్ థింగ్, పీపుల్ దట్ దేవ్ బాట్. ఈవెన్ వాళ్ళ క్యాప్టెన్ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ అ ట్రేడ్ డీల్. సో ముంబై విల్ బి 100% వెరీ యాక్టివ్. ఎగ్జాక్ట్లీ. సో దేర్ ఆర్ సో మెనీ ట్రేడ్ రూమర్స్. కొంతమంది ఆప్షన్లోకి వెళ్ళిపోతారు అంటున్నారు, కొంతమందినేమో వీళ్ళతో ట్రేడ్లు అవి ఇవి అంటున్నారు. సో ఇవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ మా ఛానల్ కొత్తది, సో మీరు మా ఛానల్ని ఈరోజే డిస్కవర్ చేస్తే మాత్రం, మాది ఒక తెలుగు స్పోర్ట్స్ పాడ్కాస్ట్, ఇట్స్ లోకర్ రూమ్ పేరు. అండ్ ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ గురించి మేము మాట్లాడుకోబోతున్నాం. సో మీకు ఇఫ్ యు ఆర్ ఎ స్పోర్ట్ లవర్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దిస్ ఈజ్ ది స్పాట్ ఫర్ యూ. ఓకే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడదాం? నువ్వు విన్న మోస్ట్ ఎగ్జైటింగ్ రూమర్ చెప్పు. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. అవును, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చే ఎక్సైట్మెంట్ న్యూస్ అనేది, ఎస్ఆర్హెచ్ ఎవరన్నా తీసుకుంటే ఎక్సైట్ అవుతాను, కానీ ఎస్ఆర్హెచ్ నుంచి వినబడే న్యూస్ అంతా దాట్ టీమ్ ఇస్ ట్రైయింగ్ టు గెట్ దిస్ పర్సన్ అన్నట్టున్నాయి. కొన్ని అండర్స్టాండబుల్, ఓకే, కొన్ని అప్సెట్. ఇంకా అది ఏ లెవెల్ అప్సెట్ చెప్తాను. ఫస్ట్ మేజర్ థింగ్, ద వన్ ప్లేయర్ 3 teams ఆర్ ఫైటింగ్ ఫర్, ఇషాన్ కిషన్ కి అపారెంట్లీ దెర్ ఇస్ ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ ఫైటింగ్ ఫర్ హిమ్. బట్ ఐ జస్ట్ హోప్ ఎస్ఆర్హెచ్ ఫైట్స్ ఫర్ హిమ్ అండ్ కీప్స్ హిమ్. ఇప్పుడు దే ఆర్ ఫైటింగ్ ఫర్ హిమ్, ట్రూ. ఇప్పుడు నాలంటాడు, ఇప్పుడు నువ్వు చెప్పినట్టే మనం కట్టర్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఓకే, ఇషాన్ కిషన్ తీసుకుంటున్నారు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఎందుకు తీసుకుంటున్నారు? ఓకే, సోగా పర్ఫామ్ చేశాడు లాస్ట్ ఇయర్, బట్ స్టిల్ హీ హ్యాస్ అ లాట్ లెఫ్ట్ ఇన్ హిమ్. అందుకనే అంతమంది ట్రై చేస్తున్నారు. మేము ఉంచుకుంటాం అంతే అన్న మోడ్లో ఉన్నాం కదా. ఇప్పుడు సరేరా, మీరు తీసుకుందాం అనుకుంటున్నారే అనుకో, ఫర్ సపోజ్ ముంబై వస్తుంది అనుకుందాం, లేకపోతే ఫస్ట్ కేకేఆర్ గురించి మాట్లాడదాం. కేకేఆర్ ఈజ్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ ఎ కెప్టెన్. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఒక పోస్టర్ బాయ్ లాంటి పర్సన్ కావాలి. నో మ్యాటర్ దే హ్యావ్ వరుణ్ చక్రవర్తి, దే హ్యావ్ ఆండ్రే రసల్, దే హ్యావ్ సునీల్ నారాయణ్, దే హ్యావ్ రింకు సింగ్, వీళ్ళందరూ ఉన్నారు. బట్ స్టిల్ ఒక క్యాప్టెన్ అనేవాడు కావాలి కాబట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనుకుందాం. ఓకే, నువ్వు ఇషాన్ కిషన్ కావాలా? మీకు అంత డెస్పరేట్గా ఉన్నారా? మాకు రిటర్న్ ఏదో ఒకటి కావాలి. యూ టేక్ సంథింగ్ ఎక్సైటింగ్, యూ గివ్ అస్ సంథింగ్ ఎక్సైటింగ్. హూ డు యూ థింక్ వాళ్ళెవరు? బట్ కోరుకోవడం తప్పే ఉంది. మాకు ఇషాన్ కిషన్ ఇస్ వెరీ వాల్యుబుల్. అప్పుడు మీకేంటి వాల్యుబుల్? రింకు సింగ్, గాడ్స్ ప్లాన్ బేబీ, గాడ్స్ ప్లాన్. మాకు రింకు సింగ్ ఇస్తే
హ్యాపీ. ఓకే తీసుకోండి ఇషాన్ కిషన్ ఫ్లైట్ టికెట్లు తీసి బుక్ చేసి పంపిస్తాం. బట్ అలా అని చెప్పి ఆల్ క్యాష్ డీల్ అని చెప్పి చేస్తే అవ్వదు. No, కష్టం. యా నాకు కూడా అదే పర్సనల్లీ అదే అనిపిస్తుంది. ఆర్ ఐ హర్డ్ దిస్ థింగ్ ఆల్సో, ఏంటి ఫేవరబుల్గా ఐదర్ ఇట్ క్యాన్ బి, ఇది కూడా నాట్ సో గుడ్ బట్ స్టిల్ మన టీమ్ సెటప్లో కొంచెం ఫేవరబుల్గా నాకేమనిపించింది అంటే విన్నది అంకుష్ రఘువంశీ ప్లస్ సమ్ క్యాష్, కొంచెం బిగ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఈజ్ వాట్ ఐ హర్డ్. అట్ దిస్ పాయింట్ నేను లాజికల్గా ఆలోచిస్తే నాకు ఏమర్థమైందంటే అంకిష్ రఘువంశీ ఈజ్ ఎ వన్ డౌన్ ప్లేయర్ అండ్ ఈజ్ ఎ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. ఒక విధంగా చూస్తే టీమ్ సెటప్లో హీ కెన్ బీ దట్ యాంకర్ ఓకే, అండ్ హీఈస్ నాట్ దట్ వెరీ క్లాసీ, మరీ క్లాసీ కాదు, 150, 160 స్ట్రైక్ రేట్తో ఆడగలిగే చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న ఒక ప్లేయర్. అండ్ నాట్ ఆల్సో ఆన్ ద టాప్ ఆర్డర్ కూడా కోల్కతాకి హీ ప్లేడ్ అ లాట్ ఆఫ్ ఇన్నింగ్స్ కమింగ్ మిడిల్ ఆర్డర్ ఆల్సో. అండ్ హిమ్ బీయింగ్ అ రైట్ హ్యాండర్ మనకి ఇప్పుడు కిషన్ ప్లేడ్, మనకి ట్రావిస్, అభిషేక్, కిషన్ వచ్చరికి లెఫ్ట్ వచ్చేసింది. బట్ ఇట్ ఈస్ ఎ రూమర్ దట్ ఐ హర్డ్ వాజ్ లైక్ కొంచెం రీజనబుల్ గానే ఉంది టైప్స్. డిపెండ్స్ ఆన్ హౌ మచ్ క్యాష్. హౌ మచ్ క్యాష్ ఆబ్వియస్లీ. నౌ ఇషాన్ కిషన్ ముంబై ఇండియన్స్ ద బిగ్గెస్ట్. అరే అవ్వదు. సింపుల్ క్వశ్చన్ ముంబై ఇండియన్స్, మీకు ఇషాన్ కిషన్ అంటే మీకు అంత ప్రేమ, అంత ఇష్టం, అంత మోజు ఉంటే కొనుక్కోవాల్సింది కదా, మరి కొనొచ్చు కదా. 11.25 దగ్గర మేము తీసుకుంటున్నప్పుడు వాట్ ఆర్ యూ డూయింగ్? తీసుకోలేదు, ఇప్పుడేమో కావాలంటారు. ముంబైతో ఇదే ప్రాబ్లం రా. అరే నో అదర్ టీమ్ వుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఇఫ్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ ఎలాంటి వాళ్ళు అంటే మాకు కావాలా మేము తీసుకుంటాం. అండ్ దెన్ వీ హ్యావ్ అవర్ కావ్యక్క హూ ఫీల్స్, మేమేం ఫీల్ అవుతాం అంటే మాకు కూడా ఉన్నారు, మా ఓనర్ కూడా తగ్గేదేలే ఫీల్స్. సో ఓకే ఇషాన్ కిషన్ మీకు అంత కావాలా, మా వాడిని ఇచ్చేయండి, హైదరాబాదీ బాయ్ని. మళ్ళీ ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా. ఈసారి అయితే ఫుల్ డప్పులు బాజాలతో కూడా. ఇంకోటి క్రేజీ చెప్తాను, దిస్ మైట్ సౌండ్ తెలుగులో 7 సారీ, ఇది వినడానికి మీకు చాలా పిచ్చిగా అనిపించవచ్చు, కానీ చాలా ఇవి ఉంటాయి చూడు, హోమ్ కమింగ్స్ ఉంటాయి కొన్ని. ఓకే, మన అంతా ఆడిసాక ఫుట్బాల్లో కూడా చాలా జరుగుతుంటది. రోహిత్ శర్మ అంటే ఇప్పుడు నువ్వు చెప్పురా, నువ్వు చెప్పే ఇంకా. సరే నీకు అర్థమైంది కదా, రోహిత్ శర్మ ఇఫ్ ఇన్ కేస్ ఐ స్టిల్ అంటే ఇప్పుడు నువ్వు వినడానికి చాలా బాగున్నాయి మనం మాట్లాడుకునేవి. అంటే నీకు ఇప్పుడున్న రోహిత్ శర్మ వద్దంటావు, ఇప్పుడున్న నీకు రోహిత్ శర్మ వద్దంటావు. 10 ఏళ్ళు ఆడతాడు రా, 10. సరేరా, మనం అంత ట్రేడ్ చేసే ముంబై ఇండియన్స్ తిలక్ నిస్తారు అనుకుంటున్నా. బాయ్, ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ మ్యారేజ్ నాట్ ఎ వన్ నైట్ స్టాండ్. బాయ్ ప్లీజ్. వెరీ బ్యాడ్ అనాలజీ ఐ నో, బట్ స్టిల్ వెన్ వి టాక్ అనాలజీ బ్యాడ్ గుడ్ అనేది ఉండదు, నువ్వు దాన్ని ప్రాపర్ గా జస్టిఫై చేస్తే అది గుడ్. అదే నేను వెరీ సింపుల్, ఫ్రాంచైజెస్ అనేవి ఇప్పుడు నాకు ఎస్ఆర్ఎస్ తోటి ఉంటుంది, we didn't buy stars, we made stars అని. క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్ అభిషేక్ శర్మ, క్లియర్ ఎగ్జాంపుల్ ఇస్ నితీష్ కుమార్ రెడ్డి. అండ్ నువ్వు చెప్పినట్టు హోమ్ కమింగ్, రోహిత్ శర్మ ఎనీ డే ఇఫ్ హీ కమ్స్ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం, బట్ 2 సంవత్సరాలే చూసుకోగలం. ప్రాబ్లం అది, గుండె బరువు అయిపోద్ది పాయింట్కి వచ్చేసరికి. ఇట్ విల్ బి ఎగ్జాక్ట్లీ లైక్ ది డేవిడ్ వార్నర్ సినారియో విచ్ ఐ డోంట్ వాంట్ అవర్ టీమ్ టు హ్యావ్. తిలక్ వచ్చాడు అనుకో, మనం ఒక ఫ్యూచర్ చూస్తాం బాయ్, ఒక 10 ఏళ్ళు ఎంత కాదన్నా. అండ్ ఇమాజిన్ ది బ్రాండ్ వాల్యూ దట్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్. నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మ, తెలుగు బిడ్డలు ఇన్ ఎస్ఆర్హెచ్, ఏం కావాలి నీకు ఇంకా? సో ఆబ్వియస్లీ కంపేర్ చేస్తే ఈ ఒక్క సినారియో నీకు తిలక్ కావాలా రోహిత్ కావాలా అంటే తిలక్కే కావాలంట. లేదు అసలు సినారియో లేదు, రోహిత్ కావాలా, సరే రోహిత్ అన్నని ఇవ్వండి, ప్రాబ్లం లేదు. బట్ ఈ సినారియో వచ్చింది కాబట్టి ఇది మాట్లాడుతున్నాను నేను, అంతకుమించి ఏం లేదు. యా, సో బట్ నాకు తెలిసి ఇట్ ఈస్ వెరీ వెరీ అన్లైక్లీ మ్యాన్, దే రీటైన్డ్ తిలక్ కాబట్టి దెర్ ఈస్ నో ఛాన్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు లీవ్ తిలక్ ఫర్ షూర్. ముంబై ఇండియన్స్ ఆర్ సీయింగ్ తిలక్ యాజ్ దేర్ ఓన్ బాయ్
అండ్ మనం ఎలా అయితే వి మేడ్ ఏ స్టార్ అని అభిషేక్ చెప్పుకున్నాం, నువ్వు అభిషేక్ వదులుతావా? వదలవు కదా. దేర్ ఇస్ నో నో ఛాన్స్. ఛాన్స్. అలాగే దే ఆర్ నాట్ గోయింగ్ టు. అండ్ బట్ ద ఫన్నీ థింగ్ ఈజ్ ఆల్ క్యాష్ డీల్ అంటున్నారంట ఇషాన్ కిషన్ ఇచ్చేసి. ఎందుకు మాకు డబ్బులు? ఏం చేసుకుంటాం? మినీ ఆప్షన్ లోకి ఆల్ క్యాష్ డీల్ పట్టుకొని వెళ్తే ఏం చేయలేం. మా అయితే కెమెరాన్ గ్రీన్ కొనుక్కొని వచ్చేస్తాం అంతే. అంతకు మించి దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ బి డన్. బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ దట్ ఐ సీ ఈస్ దట్ మనకి ఇది ముందు కూడా జరిగింది. ఇఫ్ ద ప్లేయర్ ఈస్ నాట్ హ్యాపీ, అక్కడ వస్తాయి చిక్కులు. అప్పుడు ఇట్ కేమ్ విత్ రషీద్ ఖాన్. వి వాంటెడ్ టు రిటైన్ రాషిద్, కానీ రాషిద్ ఏమో నాకు హైయెస్ట్ బిడ్ ఇచ్చి నన్ను తీసుకోండి అన్నాడు అంట. మన వాళ్ళు ఏమో కుదరదంటే వదిలేసాం. మన వాళ్ళు ఆ మ్యాటర్లో మాత్రం నువ్వు ఎంత పెద్ద గ్రేట్ సర్వెంట్ ఆఫ్ ద క్లబ్, నువ్వు ఎన్ని చేసినా సరే ఇఫ్ చిన్నదేవో బేసిక్ అగ్రిమెంట్స్ అవ్వకపోతే బాగా అనేస్తారు. శిఖర్ ధవన్కి అయింది, డేవిడ్ వార్నర్కి అయింది, రాషిద్ ఖాన్కి అయింది. సో ఇఫ్ ఇషాన్ కిషన్ ఈస్ అన్హ్యాపీ ఆర్ హీ వాంట్స్ టు, ఆర్ ముంబై కాల్స్, ఆఫ్టర్ స్పెండింగ్ 7 years ఇన్ ముంబై, he was, ఇప్పుడు హౌ దే ఆర్ లుకింగ్ అట్ తిలక్ వర్మ, ఎగ్జాక్ట్లీ he was also once looked at in the same way. సో అలాంటి ఇందులోంచి వచ్చి డౌన్ఫాల్ అయ్యి మళ్ళీ ఎస్ఆర్హెచ్కి వచ్చినప్పుడు ఆపర్చునిటీ వస్తే ఈ వుడ్ వాంట్ టు గో బ్యాక్ ఖచ్చితంగా. బట్ వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్. బట్ వన్ మోర్ టీమ్ దట్ ఈస్ ఇన్ ఫార్ ఇషాన్ కిషన్ ఈజ్ రాజస్థాన్ రాయల్స్. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్కి ఏంటంటే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ ఇన్ ఇషాన్, దేర్ ఆర్ అదర్ టీమ్స్ ఆల్సో బ్యాడ్లీ ఇంట్రెస్టెడ్ ఫర్ సంజు శాంసన్. సంజు శాంసన్ టాపిక్ కొద్దిగా తర్వాత మాట్లాడుకుందాం. ఎలాగో ముంబై ఎస్ఆర్హెచ్ మాట్లాడుతున్నాం కాబట్టి ముంబై ఎస్ఆర్హెచ్ లోంచి విన్న అబ్సర్డ్ ఏదో ఒకటి ఉందని చెప్పాను కదా, చెప్పు. అది నేను చదవగానే ఏ వెబ్సైట్లోనైతే చదివానో బ్యాక్కి వెళ్ళిపోయాను నేను. ఇంకా ఆ వెబ్సైట్లో రేపు వాళ్ళు ఏం పెట్టినా నేను చూడండి. ఇంకా లిటరల్లీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? స్వాప్ డీల్. స్వాప్ ఓకే. నితీష్ కుమార్ రెడ్డి అండ్ దీపక్ చహర్. రియలీ? వై? ఏం ఉపయోగం? ఎవరికి ఉపయోగం? అంటే వాళ్ళు ఎలా చూసారంటే దీన్ని, అంటే వినడానికి మనకి ఇప్పుడు వీఆర్ ఎనీవేస్ థింకింగ్ ఆఫ్ లైక్ షమీని రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎవరొకరు ఒక పవర్ ప్లే బౌలర్ కావాలి కాబట్టి దీపక్ చహర్ అనేసారు. బట్ అగైన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ది సేమ్ థింగ్. ఇంకో 10 ఏళ్ళు ఉంది నితీష్ కి. ఎగ్జాక్ట్లీ. వి మేడ్ హిమ్, మనం పెంచిన మొక్క. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్, ఈవెన్ దో నితీష్ కుమార్ రెడ్డిస్ పర్ఫార్మెన్సెస్ అంత కన్సిస్టెంట్ గా లేకపోయినా సరే, హీ హాస్ ద బ్యాకింగ్ ఆఫ్ లైక్ ఎగ్జాక్ట్లీ ద ఇండియన్ క్రికెట్ టీమ్ కూడా. ఎగ్జాక్ట్లీ. హిస్ పర్ఫార్మెన్సెస్ వర్ నాట్ సో గ్రేట్, స్టిల్ హీ గాట్ ODI కాల్-అప్స్. ఇవన్నీ నితీష్ ఇస్ ఎ రేర్ commodity. There is fast bowling all rounder. There is no one else. So అది నేను కూడా విని నైస్ ఇల్లియో అనుకున్నా నేను కూడా. సో దాట్ ఈస్ వన్ థింగ్. ఇంకేమన్నా విన్నావా? చాహర్ అన్నారు కాబట్టి SRH నుండి వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ రాహుల్ చహర్ ని కూడా ఇట్ విల్ మోస్ట్ లైక్లీ బి ఐదర్ రిలీజింగ్ ఆర్ ఓకే ట్రేడ్ అని విన్నాను. ఏంటంటే ఆ చాహరట్ వెళ్ళి ఈ చాహరట్ వస్తాడు అంటున్నారు ఏంటి? అలా కాదు, జస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు రిలీజ్ హిమ్. అవును, ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకి స్పిన్నర్స్ ఉన్నారు. అండ్ ఐ థింక్ నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు బ్యాక్ హర్ష్ దూబే సో హర్ష్ దూబే ఉన్నాడు. అండ్ దెన్ వీ హావ్ ఆడమ్ జాంపా ఆల్సో. సో ఐ డోంట్ థింక్ రాహుల్ చహర్ ని ఉంచుకుంటారని. ట్రూ అదొకటి. SRH కి ఇవి దిస్ ఇస్ వాట్ ఆర్ దే ఫర్ SRH. బిగ్గెస్ట్ రూమర్ దట్ ఐ హర్డ్, ఇది చాలా బిలీవబుల్ ఉంది అండ్ చాలా వినడానికి కూడా మంచిగానే, అంటే ఓకేరా కరెక్టే అనిపించింది. అంటే సంజు శాంసన్, థింగ్స్ అరౌండ్ సంజు శాంసన్. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ రూమర్స్ దట్ ఈస్ గోయింగ్ టు దిస్ టీమ్, దట్ టీమ్, హిమ్ బీయింగ్ అ వికెట్ కీపర్ అయితే CSK. ఇంకా రూమర్స్ అనేవి సంజు శాంసన్ది ఇది. బట్ దిస్ ఇయర్స్ రూమర్స్ ఎందుకో ఇట్ లుక్స్ లైక్ ఇట్ మైట్ హ్యాపెన్. బిలీవబుల్ గానే నాకు కూడా అనిపిస్తున్నాయి. బట్ వాట్ ఐ హర్డ్ ఇస్ సంజు శాంసన్ టు CSK. అవును. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి స్వాపా లేకపోతే ఆల్ క్యాషా? లేకపోతే ఆల్ క్యాష్ అనేది విన్నాను. స్వాప్ చేయడానికి ఇంట్రెస్టింగ్ ప్లేయర్స్ ఎవరు లేరు చెన్నైలో, ఎవరు లేరు పెద్దగా. లైక్ రుతునెవరు అంటే నువ్వు ట్రేడ్ చేస్తున్నప్పుడు నువ్వు సంజు శాంసన్ ద బిగ్గెస్ట్ బెస్ట్ ప్లేయర్ ఇన్ దర్ టీమ్ నువ్వు ఇంకో టీమ్ కి ఇస్తుంటే యూ నీడ్ సంథింగ్ ఇన్ రిటర్న్ కదా.
అలాగా నాకు ఐపీఎల్ హిస్టరీలో మంచి గుర్తుండిపోయే ట్రేడ్ అయితే మాత్రం ఇదిరా. శిఖర్ ధావన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ హిస్ ప్రైస్ ఇన్ ఎస్ఆర్హెచ్. సో ఢిల్లీకి వెళ్ళిపోదాం ఫిక్స్ అయిపోయాడు. వెళ్ళిపోతే మనం ముగ్గురిని పట్టుకొచ్చాం అటు నుంచి. ముగ్గురు, షహబాజ్ నదీం, యా, విజయ్ శంకర్, అభిషేక్ శర్మ. అండ్ ఈ ముగ్గురులో అప్పుడు ఐ వాజ్ మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ విజయ్ శంకర్ అండ్ షహబాజ్ నదీం. బికాస్ అప్పట్లో విజయ్ శంకర్ వాజ్ రంజీ గెలుస్తున్నాడు, తమిళనాడు కెప్టెన్, ఓకే క్రేజీ. అండ్ ఫైనలీ సమ్ ఇండియన్ స్పిన్నర్ అనుకుంటూ షహబాజ్ నదీం అనుకుంటాం, సైలెంట్ గా అభిషేక్ శర్మ వచ్చి సో ఇప్పుడు సంజు శాంసన్ సిఎస్కేకి వెళ్ళాడు అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, సో వాట్ డూ యూ థింక్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి? అండ్ రియలిస్టిక్ గా ఏమనిపిస్తుంది? ఐ ఫీల్ ఇట్ విల్ బి అ వెరీ వెరీ గుడ్ డీల్. ఓకే, మరి ఆర్ఆర్కి ఏంటి? ఆర్ఆర్ కదా అప్పుడు మన మీద పడతారు కదా వాళ్ళు. సిఎస్కే వాళ్ళు ఆర్ఆర్కి ఏదో ఇవ్వాలి కదా. అదే క్యాష్ డీల్, ఆల్ క్యాష్ డీల్. అదే ఐ డోంట్ థింక్, అదే చెప్తున్నాను కదా, ఎవరు లేరు. దేర్ ఇస్ నో వన్ ఎక్సైటింగ్ ఫర్ ఆర్ఆర్ టు టేక్ అండ్ ఫిల్ అ పొజిషన్. మరి మాకు ఏమో వాళ్ళు సడన్ గా డివాల్డ్ బ్రూయిస్ కానీ ఏమైనా కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది అనుకో, మరి ఏమో చూడాలి మరి. బట్ ఐ డోంట్ థింక్ సో. కానీ బ్రేవిస్ వదలరు. బ్రేవిస్ లాస్ట్ ఇయర్ కాపాడిందే బ్రేవిస్. డువార్డ్ అయినట్టు ఆడిసాడు ఇంకా. బ్రేవిస్ వదలరు. అండ్ ఆల్సో ఇది కూడా ఇంట్రెస్టింగ్, సంజు శాంసన్ ఆల్సో ఢిల్లీ క్యాపిటల్స్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సంజు శాంసన్. ఇది మంచి ఎగ్జైటింగ్ ఉంది. అవును, ఏంటి, సంజు శాంసన్ అండ్ కేఎల్ రాహుల్ ఇన్ ఎ స్వాప్ డీల్. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఆఫ్టర్ అంటే లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో కూడా కేఎల్ రాహుల్ వాజ్ లైక్, నాకేం కెప్టెన్సీ వద్దు, నా తలకే మీరు తినకండి, ఇచ్చేసాడు, మీరు చేయాల్సింది మీరు చేసుకోండి, నేను ఒక మంచి సీనియర్ ప్లేయర్ లాగా ఆడతాను తప్ప నాకు ఇలా కెప్టెన్సీ బాధ్యతలు లాంటివి ఏమి ఇవ్వద్దు అన్న జోన్లోకి వెళ్ళాడు భయ్య. అండ్ హీ వాజ్ సార్టెడ్. సో నాకు తెలిసి ఫ్రాంచైజ్ మనోడు కొంచెం ట్యాండమే ఉన్నారు. హీఈస్ నాట్ అంటే అన్హ్యాపీ విత్ ద ఫ్రాంచైజ్ అలా ఏం లేడు. అండ్ కేఎల్ రాహుల్ కరెంట్లీ ఇన్ హిస్ కెరియర్ నాకేమనిపిస్తుంది అంటే మంచి హెడ్ స్పేస్ లో ఉన్నాడు. ఇప్పుడు ఓడిఐస్ లో వికెట్ కీపర్ గా ఉన్నాడు. ఓడిఐస్ లో ఈజ్ ద ప్రైమ్ వికెట్ కీపర్, నెంబర్ 1 వికెట్ కీపర్ చాయిస్. ఓడిఐస్ లో వికెట్ కీపర్ గా ఉన్నాడు, మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్నాడు. టెస్ట్ లో హీఈస్ ది ప్రైమ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్, ఫస్ట్ చాయిస్, మంచిగా ఉందంతా అన్నట్టు ఉన్నాడు. సో నాకు తెలిసి ఏం స్వాప్ చేయరు అనిపిస్తుంది ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ ఈవెన్ సంజు శాంసన్ అండ్ కేఎల్ రాహుల్ స్వాప్ కూడా, ద స్వాప్ డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ చూస్తుంటే ఇట్ ఈస్ లైక్ ఈ బోత్ ఆర్ నాట్ గెయినింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఫ్రమ్ దట్ డీల్, దే ఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. ఇట్ ఈస్ అ ప్రిటీ బ్యాలెన్స్డ్ థింగ్ విచ్ నువ్వు చేయకపోయినా కూడా ఇట్ విల్ స్టిల్ చేస్తే కూడా ఓకే ఫీల్స్. కానీ నాకు తెలిసి ఇప్పుడు సంజు శాంసన్ ఇప్పుడు కేఎల్ రాహుల్ ఆర్ఆర్కి వెళ్ళాడు అనుకో, ఆర్ఆర్ విల్ టేక్ కేఎల్ రాహుల్ ఓన్లీ కన్సిడరింగ్ దట్ హీ విల్ బి ద కెప్టెన్. అన్లెస్ మేనేజ్మెంట్ దూరి రియాన్ పరాగ్ కెప్టెన్సీ ఇవ్వండి అంటే తప్ప నాకు తెలిసి ఏదో ఆర్ఆర్ లో సమ్ మేనేజ్మెంట్ ఫేవరెటిజం ఇస్ దేర్ బట్ రియాన్ పరాగ్. ఐ థింక్ నౌ దట్ థింగ్స్ మైట్ షేక్ అప్ అక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఫారినర్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఉండేవాడు కదా, he also left. And you also heard this, I heard that Hetmeyer they are going to release. అవునా? హెట్మైర్ వదులుతున్నారు ఆప్షన్ లోకి అని అయితే విన్నా. నేను వినడం బట్టి మరి తెలియదు మరి. సో యా, దాట్ ఈస్ దేర్. అండ్ ఇది బిలీవబుల్ గానే ఉందిరా. ఇది ఇంకా బిలీవబుల్ ఏంటి, ఇది ఆ క్లబ్ ఆ టీం చేయకపోతే అయింది మీకు అన్నట్టు ఉన్నది. బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే వెంకటేష్ అయ్యర్ ని రిలీజ్ చేయడం. వెంకటేష్ అయ్యర్ రిలీజ్ ఓన్లీ 23 crores ఖర్చు పెట్టి ఆడిన తర్వాత, కొన్న తర్వాత he has to be like that main marquee player who's doing crazy stuff, but it came crashing down ఇంకా last year. సో ఇప్పుడు ఫర్ దెమ్ వాళ్ళకి ఇంకోటి ప్రాబ్లం ఉంది, ఇస్ దే నీడ్ అ క్యాప్టెన్. అవునవును, క్యాప్టెన్ కావాలి. ఇప్పుడు వాళ్ళకి క్యాప్టెన్ కావాలి, దానికి వాళ్ళకి ఫండ్స్ ఫ్రీ అప్ అవ్వాలి. వాళ్ళు ఎవరి నుంచి ట్రేడింగ్ చేస్తారా, లేకపోతే దే వెయిట్ ఫర్ ది ఆప్షన్ రిలీజ్ చేయడానికని, ఇవన్నీ చేయడానికి దే నీడ్ మనీ. ఆ మనీ రావాలంటే వెంకటేష్ అయ్యర్ని రిలీజ్ చేస్తే మాత్రం క్రేజీ మనీ వస్తుంది. అండ్ దెర్ ఇస్ అ మంచి ఛాన్స్ ఉంది వాళ్ళకి. ఎవరో ఒకళ్ళు వదులుతారు కదా, ప్రతి ఆప్షన్లో ఏదో ఒక టీం
ర్యాండమ్ గా ఎవడో మంచి మార్కీ ప్లేయర్ ని అలా వదిలేస్తారు ఆప్షన్ అదేదో మళ్ళీ mandatory బైబ్యాక్ అన్నట్టు. చేయొచ్చు. ఏదో ఒకటి చేసాను అప్పుడు ఎవరి దగ్గర అయితే ఏదో మోస్ట్ మనీ ఉంటాయో వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. మన శ్రేయస్ అయ్యర్ని పంజాబ్ పట్టుకున్నట్టు Yeah. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ గుడ్. అండ్ వాళ్ళకి కూడా దెర్ ఇస్ అ చేంజ్. Yeah. చంద్రకాంత్ చందు పండిట్ ఇస్ నో మోర్ ది కోచ్, నో మోర్ ది హెడ్ కోచ్. ఇప్పుడు అభిషేక్ నాయర్ ఫాస్ట్ నో మోర్ ది హెడ్ కోచ్. అలా చెప్పు. అభిషేక్ నాయర్ ఇప్పుడు హెడ్ కోచ్ కేకేఆర్కి. సో అదొకటి ఉంది. అండ్ ఇది మన అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ చెప్పేసిన మ్యాటర్ అదేంటంటే వాషింగ్టన్ సుందర్ టు సిఎస్కే ఇన్ ఆల్ క్యాష్ డీల్. కరెక్ట్. అండ్ దట్ ఆల్సో ఐ థింక్ 3.2 crore and 3.2 CR కాబట్టి బిలీవబుల్. yeah. అరే వాషింగ్టన్ సుందర్ 3.2 crores, రాహుల్ చహర్ 3.2 crores. అసలు వాషింగ్టన్ సుందర్ క్రిమినల్లీ అండర్ప్రైజ్డ్ రా లాస్ట్ దాంట్లో. వాళ్ళకి మంచి డీలే వచ్చింది కానీ నువ్వు ఇట్ ఈస్ లైక్ ఏమో నన్ను అడిగితే అప్పటి వరకు ఇట్ లుక్స్ అండర్ ప్రైస్. ఎప్పుడైతే నువ్వు ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నావనుకో కథం మన పరిస్థితి. మనం చాలా చూసాం వాషింగ్టన్ సందర్దే. ఇంకా మనకు వద్దు అటు సైడ్ ఆ రూట్ వద్దు మనకి. ఇంకా మీకు గుర్తుందో లేదో, అసలు మీకు గుర్తుంటే లాస్ట్ ఇయర్ మన మీద మన సిమర్జీత్ అన్నని పెచ్చగొట్టుడు కొడతాడు. అది ఒక మ్యాచ్ ఆడాడు వచ్చి. అది కూడా క్రేజీ స్ట్రైక్ రేట్ తో. ఇంకా లైక్ అప్పుడు T20 అని రియలైజ్ అయ్యి ఆడిన గేమ్ అది మనకి ఎప్పుడు చేయలేదు. అది యా ట్రూ. ఇంజురీ అయిపోయా సగం టైం. సో మనకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి కొన్ని చేదు జ్ఞాపకాలు ఉన్నాయి వాషితో. సో యా నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్ టు సిఎస్కే ఆర్ గుజరాత్ టైటన్స్. చూడు గ్లెన్ మ్యాక్స్వెల్ నేను బిగ్గెస్ట్ ఇండియాలోను మనం స్కామ్స్ అన్ని లిస్ట్ చేసుకున్నాం అనుకో బోల్డ్ వస్తాయి నీకు. హర్షద్ మెహతా స్కామ్ లెవెల్ బోల్డ్ వస్తాయి. అందులో టాప్ 10 లిస్ట్ చేసాం అనుకో గ్లెన్ మ్యాక్స్వెల్ స్కామ్ అనేది ఒకటి ఉంది. IPL లో 2014 తప్ప ఒక్క సీజన్ ఆడలేదు సరే. అవును. అయినా సరే వదులుతూ ఉంటారు. వాడు ఆడతాడు వాడు కాదు మ్యాక్సీ అని చెప్పి తీసుకుంటారు. మనం ఆ జోలికి వెళ్ళదు ఇప్పటి వరకు. నిజం రా. ఆర్సీబీ వాళ్ళు పాపం కొండం మొదలడం. కానీ ఆర్సీబీకి ఒక్క ఇయర్ చాలా బాగా ఆడాడు. ఆర్సీబీకి గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడింది చాలా బాగా అంటున్నావు చూడు. అది IPL పరంగా సీజన్ పరంగా ఓకే బేర్ మినిమం పర్ఫార్మెన్సెస్. ఎవడు ఆడినప్పుడు ఏదో కొద్దిగా ఆడటం అనేది మేబీ. యా కానీ అది ఆర్సీబీకి 2021 or 2022 చాలా బాగా ఆడాడు. 2021 బాగా ఆడాడు. అయినా నేను మళ్ళీ చెప్తున్నాను కదా, మళ్ళీ ఎగబడతారు, మళ్ళీ వదులుతారు పంజాబ్ వాళ్ళు, మళ్ళీ ఎగబడతారు, మళ్ళీ కొంటారు ఎవరో ఒకరు. యా అండ్ ఇంకొకటి నేను చూసింది ఏంటంటే యుజ్వేంద్ర చాహల్ మైట్ బీ రిలీజ్డ్ బై పంజాబ్ కింగ్స్ బికాస్ ఆఫ్ హిజ్ హెవీ ప్రైస్ 18 crore కాబట్టి రిలీజ్ చేసేసి మేబీ తక్కువ కొండము. లేకపోతే రవి బిష్నాయ్ని కూడా చూస్తున్నారు. ఏంటి LSG నుంచి రవి బిష్నాయ్ని కూడా చూస్తున్నారు అనేది నేను. వాళ్ళకి ఇంకెవరున్నారు ఆప్షన్స్ గుర్తున్నారా? ఎవరు ఆప్షన్స్? పంజాబ్ హర్ప్రీత్ బ్రార్ గుడ్. హర్ప్రీత్ బ్రార్ లాస్ట్ ఇయర్ మ్యాక్సీ పంజాబే కదా. పంజాబే తన వేసాడు స్పిన్ కొంచెం. ఇప్పుడు ఏడ్లే వదిలేస్తారు. ఇప్పుడు ఏడ్లే కరెక్టే. సో యా బట్ రవి బిష్నాయ్ వదులుతారా? ఐ డోంట్ నో. ఎందుకంటే LSGకి మరి దిగ్వేష్ రాఠీ యు నెవర్ నో. బట్ LSGకి ఇంకోటి ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఐ జస్ట్ హర్డ్ దట్ కేన్ విలియమ్సన్ ఈజ్ నౌ ది క్రికెట్ కన్సల్టెంట్ ఆర్ సంథింగ్. ఏదో నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టు. ఏదో పేరు పెట్టారు కాదు. నేను ఇంకోటి చెప్పనా, యాక్టివ్ క్రికెటర్స్ లో ఈజ్ మై ఫేవరెట్ క్రికెటర్. నేను ఇంకా ఆప్షన్ లోకి వస్తారు ఎవరో కొంటారు అనుకుంటే ఇంకా బ్రో భయ్యా మరి. కానీ నాకు ఏమనిపిస్తూ ఉంటుంది తెలుసా అప్పుడప్పుడు LSGని చూపిస్తే, SRH ఎవరినైతే కొందో 2 years తర్వాత వాళ్ళందరినీ లాక్కొచ్చుకుని టీముని తయారు చేసిన లాగే ఉంటుంది. ఎంతమంది ఉంటారు అందులో. LSGలో చాలా మంది, మార్ష్ అందరూ మన వాళ్ళే ఉంటారు. బ్రో మార్ష్ కూడా మనకి రెండు ఫ్రాంచైజెస్ కి వచ్చి మోసం చేశాడు. బిగ్గెస్ట్ దోక అది. డెక్కన్ చార్జర్స్ కి మోసం చేశాడు ఫస్ట్. అరే నాకు బాగా గుర్తురా, ఒకసారి మనం మిచెల్ మార్ష్ ని ఎంతో పెట్టుకుంటాం,
డెక్కన్ చార్జెస్ SRH లో. SRH 2-3 years బ్యాక్ బాల్ పట్టుకుంటాడు, బాల్ పట్టుకుని ఓ బాల్ ఎత్తాడు, రెండో బాల్కి హ్యామ్స్ట్రింగ్ కాదు యాంకిల్ ట్విస్ట్ అయిపోద్ది, రూల్డ్ అవుట్ ఆఫ్ సీజన్. ఏమిరా నువ్వు అనుకున్నా నేను, ఖతం. సో దాట్ వాజ్ దేర్. ఇంకా ఇప్పుడు మనం ఇవన్నీ ట్రేడ్ రూమర్స్ చూసాం కదా, ఇందులో నేను ఒకటి అడుగుతా, మోస్ట్ బిలీవబుల్ చెప్పు, మోస్ట్ అన్బిలీవబుల్ చెప్పు. మోస్ట్ బిలీవబుల్ వెంకటేష్ అయ్యర్ ని KKR రిలీజింగ్ దెమ్. మళ్ళీ దే మైట్ బై హిమ్ బ్యాక్ ఫర్ చీపర్ ఆల్సో, బట్ దే షోర్లీ రిలీజ్ 23 crores. ఏంటి బ్రో కష్టం, వాళ్ళు మినీ ఆప్షన్ కి 23 crores కి వెళ్తే నిన్ను నన్ను కొనుక్కోవాలి ఆప్షన్ ఇంకేం రావు, లైక్ బ్రోక్. అండ్ మోస్ట్ అన్బిలీవబుల్ అండ్ అబ్సర్డ్ థింగ్ ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డి దీపక్ చార్ స్వాప్ డీల్. నితీష్ అది కానీ అయిందనుకో బ్రో, నేను ఇంకా నేను ఏడుస్తాను. నేను వెళ్ళి I'll cry, man. నేను చెన్నైలో కూర్చుంటా ఆఫీస్ ముందు, లౌటావో నితీష్కో అని చెప్పి. ఆడు ముంబై వెళ్ళిపోతారు కదా అన్న, నువ్వు చెన్నైలో వెళ్తే ఏమంటే మన మెయిన్ ఆఫీస్ చెన్నైలోనే కదా మన మొత్తం మేనేజ్మెంట్. నేను జియో సిమ్ మార్చేసుకుంటా. ఓకే, సో ఇప్పుడు పైన let us see the likely released players, the players that are going to be likely released by so and so teams అని. ఇప్పుడు ఆర్సీబీ ఎవరెవరిని వదిలేస్తున్నారంటే లియామ్ లివింగ్స్టన్ యాక్చువల్లీ ఎక్కువ పెట్టుకున్నారు, రసిక్ దర్, నువాన్ తుషారా, సైఫర్ట్, బ్లెస్సింగ్ ముజర్బానీ, మయాంక్ అగర్వాల్. నువాన్ తుషారా నాకు తెలిసి వదలరా, నువాన్ తుషారా ఈజ్ అ గుడ్ ప్రాస్పెక్ట్, నాకు తెలిసి వదలరు అనిపిస్తుంది. రసిక్ దర్ని వదులుతారంట, రసిక్ దర్ కోసం కొంచెం పోటీ పడతారు ఆప్షన్లో, ఎందుకంటే యంగ్ బౌలర్ కాబట్టి, స్లోవర్ వన్స్ అవే వేస్తాడు కాబట్టి కొంచెం అంటే డెత్లో వేసే కొట్టించుకుంటాడు, బట్ స్టిల్. అవును, యా. సిఎస్కే లైక్లీ రిలీజ్డ్ ప్లేయర్స్. అబ్బాయి ఈ లిస్ట్ బాగుంటది మ్యామ్, ఎలా చూసుకునే ఈ లిస్ట్ బాగుంటది మ్యామ్. సిఎస్కే లాస్ట్ ఇయర్ ఆప్షన్ ఎలా ఉందంటే ఫెల్ట్ క్యూట్ మైండ్ డిలీట్ లేటర్ అంటారు. నిజమే, వాళ్ళు ఆప్షన్ అంతా అయిపోయిందో టీం తీసుకొని ఏంటిది ఏదో మన కేవీ అనుదీప్ది ఒక మీమ్ ఉంటుంది చూడు, నేను కన్ఫ్యూజ్ అయ్యాను మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఆడిన ప్లేయర్స్ అందరూ వీళ్ళలో ఇంజర్ అయ్యి వెళ్ళిపోయాక రిప్లేస్మెంట్స్ ఆడారు మొత్తం. డెవాన్ కాన్వే, విజయ్ శంకర్, శామ్ కరణ్. నేను ఇది చూసా, శామ్ కరణ్ రూమర్స్ వచ్చినప్పుడు సిఎస్కే పుట్అప్ ట్వీట్ సేయింగ్ దట్ డోంట్ బిలీవ్ హీస్ నాట్ గోయింగ్ ఎనీవేర్ టైప్స్. దీపక్ హుడా, జేమీ ఓవర్టన్, నాగర్కోటి, ముఖేష్ చౌదరి, ఎల్లిస్, శ్రేయస్ గోపాల్. ఇంకోటి కూడా ఏంటంటే వన్ మోర్ థింగ్ అంటే సిఎస్కే ఆర్ ఆల్సో ట్రైయింగ్ టు ట్రేడ్ ఇన్ శార్దుల్ ఠాకూర్. తీసుకోమా, ఎక్కడున్నాడు శార్దుల్? ఎల్ఎస్జీలోనే ఉన్నాడు. యా. ఎంఐ ఏంటి ఎవరిని రిలీజ్ చేయరా ఏంటి? ముగ్గురే ఉన్నారు. అవ్వా కావాలి, బొవ్వా కావాలి, ఎవరిని వదలను, కానీ నాకు మాత్రం ఇషాన్ కిషన్ కావాలి ఫీల్స్. ముంబై ఇండియన్స్ సరే ట్రేడింగ్ ఇవన్నీ చేస్తారు, కానీ వాళ్ళు ట్రేడ్ అమౌంట్ చూస్తే తక్కువ ఉంటుంది, కానీ నాకు దాని మీద ఎక్కువ డౌట్ వస్తుంది. ట్రేడ్ అమౌంట్ల మీద నాకు ఎప్పుడు డౌటే నాకు. యా. దీపక్ చాహర్, రీస్ టాప్లీ, ముజీబుర్ రెహమాన్ ముగ్గురే ఉన్నారు అక్కడ. చాహర్ కొంచెం కాస్ట్ ఎక్కువ కాబట్టి చేస్తున్నట్టున్నారు. అండ్ ఐ థింక్ చాహర్ కూడా లాస్ట్ సీజన్ ఐ థింక్ హీ ప్లేడ్ ఆల్ గేమ్స్, 14 games. ఐ థింక్ హీ నెవర్ ప్లేస్ ఆల్ గేమ్స్. ఏవో 2-3 అందుకే రిలీజ్ చేస్తారు మేబీ. అండ్ వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏం లేదురా, వాళ్ళకి మంచి డెప్త్ ఉంది. కేకేఆర్ లైక్లీ రిటెన్షన్ ఏంటంటే ముంబైలో ఇంకోటంటే డూ థింక్ దే విల్ రిలీజ్ లాస్ట్ ఇయర్స్ న్యూ సత్యనారాయణ రాజుని వదలరంటావా? రాజుని వదలరు. హీ హ్యాడ్ అ గుడ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్. రాజుని వదలరు, రాజుకి వేరియేషన్స్ ఉన్నాయి, సో రాజుని వదలరు. నాకు తెలిసి షైన్ చేస్తే మనోడిలో విషయం ఉంది, షైన్ చేస్తే పనికొస్తాడు అని ఎవరిని వదలరు వాళ్ళు. అవును, అండ్ వాళ్ళే బెటర్ మిగతా టీమ్స్ తో పోలిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ నర్చరింగ్. యా. నెక్స్ట్ కేకేఆర్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రిక్ నోకియా, క్వింటన్ డికాక్, గుర్బాజ్ వదులుతారంటావరా? నాకు అదే కేకేఆర్ లో డౌట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు ఎప్పుడైతే డికాక్ ని కొన్నారో ఇట్ వాజ్ లైక్ ఎందుకు గుర్బాజ్ ఉన్నాడు, బట్ అదే వాళ్ళు ఎప్పుడు అదే నారాయణ పక్కన పెట్టేస్తే ఇంకొక ఆప్షన్ ఉండాలి కదా అన్నట్టు కొన్నట్టున్నారు ఓపెనర్ కింద. అండ్ ఇంకో విషయం ఏంటంటే నారాయణ అండ్ రసెల్ కూడా దర్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ దేర్ క్రికెటింగ్ కెరీర్. ఇందాక నేను చెప్పిన ఎనాలజీ వద్దులే.
ఆర్ఆర్ సంజు శాంసన్, హెట్మయర్, తుషార్ దేశపాండే, రానా, మపాకా. హెట్మయర్ నేను ఇందాక చెప్పాను. నితీష్ రాణాని వదులుతారా? లేదు, వదలరా. నితీష్ రాణా ఆప్షన్లోకి వచ్చాడంటే బాగుంటారు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో చూసావా నితీష్ రాణా దిగ్వేష్ ఇంకా బాగుంటారు. నితీష్ రాణా ఎనీ డే ఐ రేట్ నితీష్ రాణా హైలీ మ్యాన్. ఈజ్ ఎ డిపెండబుల్ ప్లేయర్. జీటీ ఏంటి ఎంతమంది ఉన్నారు? జీటీ ఏంటి ఎంత కొద్దిగా కరీం జన్నత్ ఏంటంటే మళ్ళీ జెరాల్డ్ ఏంటన్నా కొద్దిగా ఖాన్, ఇషాంత్ శర్మ, కరీం జన్నత్. పాపం కరీం జన్నత్ సాడ్ స్టఫ్ అది. కరీం జన్నత్ మీమ్ చూసా నేను. బ్రో గేవ్ హిస్ డెబ్యూ at 10:12 PM అండ్ హిస్ కెరియర్ ఎండెడ్ ఇన్ IPL at 10:34 PM అని. అంతే, ఒక ఓవర్లో గ్లెన్ ఫిలిప్స్ ఇంట్రెస్టింగ్. Bro, Glenn Phillips, I still feel sad. Papam. Yeah. But Glenn Phillips deserves a franchise where he can be played more. అవును. Yeah, Glenn Phillips, it's very sad. పాపం గేమ్ టైం కోసం టీం మారితే అక్కడ లేదు. లాస్ట్ సీజన్ ఇంజరీ వల్ల జస్ట్ గేమ్ టైం దొరకలేదు అంతే. నేను ఆల్సో హర్డ్ దట్ GTR గోయింగ్ టు రిలీజ్ షర్ఫెన్ రోథర్ఫర్డ్ విన్నాను నేను. షర్ఫెన్ రోథర్ఫర్డ్ వచ్చినా సరే చాలా బాగా డిమాండ్ ఉంటుంది. SRH లైక్లీ రిటెన్షన్. ఇక్కడో పేరు నేను చదివాను, అది నేను అసలు బయటికి చెప్పాలని కూడా అనుకోవట్లేదు. యా, సో మొహమ్మద్ షామీ ప్లీజ్ రిలీజ్ ఏంటి అంటే సి ఆల్ డ్యూ రెస్పెక్ట్ లెజెండ్. యా, బట్ వెన్ బ్రో ఒక టైం వచ్చాక ఎగ్జిట్ ఇచ్చేయాలని అంటారు. ఫుట్బాల్లో జేమీ క్యారగర్ అని ఉంటారు. ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది, లీవ్ ద స్పోర్ట్ బిఫోర్ ద స్పోర్ట్ లీవ్స్ యూ అని అంటాడు. బట్ ఇంకోటి క్రేజీ థింగ్ అబౌట్ మొహమ్మద్ షమీ ఇస్ మొహమ్మద్ షమీ హాజంట్ లాస్ట్ హోప్ ఆఫ్ ఎనీథింగ్. మొన్న కూడా ఎప్పుడైతే సెలెక్ట్ చేయలేదో ఐ వాజ్ అవైలబుల్, నన్ను అడిగితే చెప్తాను, అజిత గారు అడగలేదు అన్నారు. అరే నేను ఇప్పటికీ చెప్తున్నా, T20s లోనే ప్రాబ్లం, టెస్ట్ అండ్ వన్డేస్ లో కంబ్యాక్ ఇస్తే చాలా మంచి బౌలర్ నేను ఇప్పటికీ నమ్ముతా. సో యా, అది మ్యాటర్. బట్ ఇట్స్ హీస్ హైలీ ప్రైస్డ్ అబ్బా మనకి మరి 10 కోట్లు పెట్టామంటే కొంచెం. యా, అండ్ నువ్వు చెప్పినట్టు రాహుల్ చహర్ను వదిలేసే ఛాన్సులు ఉన్నాయి. సచిన్ బేబీ అని విన్నా నేను. సచిన్ బేబీ సాడ్ మ్యాన్. వియాన్ ముల్డర్ అని విన్నా నేను. యా, వియాన్ ముల్డర్ ఆల్సో రీప్లేస్మెంట్ కదా. సో ఓకే, ఐ స్టిల్ అండర్స్టాండ్. ఇంకోటి SRH లో లాస్ట్ ఇయర్ నేను ఎక్కువ ఎక్సైట్ అయిన బై, ఎక్కువ డిసప్పాయింట్ అయిన బై కూడా అభినవ్ మనోహర్. లోవర్ ఆర్డర్ లో SRH కి హిట్టర్ లేడు అనుకుంటే సో సాడ్ మ్యాన్. ఇంకా మరి అప్పడాలు వేసాడు కొన్ని. నేను బ్రో తన మసిల్స్ మీద ఎంత నమ్మకాలు పెట్టినాను తెలుసా, ఇంత ఉంటాయి బ్రో, కొడితే బట్ వాట్ మ్యాన్, సో సాడ్. ఏం చూస్తున్నావు నువ్వు టీవీలో? అరే అలా కాదు బ్రో, ఈ సో పవర్ఫుల్. చాలా ఇవాళ రేపు నాకు గూగుల్ సెర్చ్ హిస్టరీ మీద తప్పురా రే. కూల్. అండ్ యా, సో అది మ్యాటర్ గైస్. ఈ వీడియోలో మేము డిస్కస్ చేసినవన్నీ రూమర్సే, ఇంకా ఏం ఫిక్స్ అవ్వలేదు. November 15th తెలుస్తుంది, అప్పుడు ఇంకో వీడియో చేస్తాం. ఈ వీడియోలో మేము మాట్లాడిన రూమర్స్ నిజమై అనుకోండి, మేము ముందే చెప్పాం కదా అని చెప్పి అంటాం. లేదనుకో ఫర్గెట్. అండ్ ఆల్సో మీరు ఇప్పుడు మేము ఇన్ని మాట్లాడుకున్నాం కదా, మీరు ఏమన్నా విన్నవి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించినవి, ఆర్ మీరు ఏ టీం ఫ్యాన్, ఇప్పుడు RCB ఫ్యాన్ అయితే మీకు ఎవరు కావాలనుకుంటున్నారు, ఆర్ మీరు SRH ఫ్యాన్ అయితే మీకు ఎవరు కావాలనుకుంటున్నారు, MI ఫ్యాన్ అయితే అలా మీ టీంకి ఎవరు కావాలనుకుంటున్నారు కమెంట్స్లో చెప్పండి. మనం మంచి డిస్కషన్ పెట్టుకుందాం కమెంట్స్లో. సో దాట్స్ ది వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ కరో సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.